నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి వేదికగా బంగ్లాదేశ్ యుద్ధ విజయోత్సవాలు సీఎం జగన్ ఆహ్వానించిన భారత సైన్యం ఈ నెల 6న విజయవాడలో కేంద్ర మంత్రి జయశంకర్ పర్యటన వెల్లడించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాథూరి నాగభూషణ్ విశాఖలో ఏసీబీ వలలో విద్యుత్ అధికారి 70,000 లంచం తీసుకుంటూ చిక్కిన అవినీతి తిమింగలం తూర్పుగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చివేసిన దుండగులు విధ్వంసాలు చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తుందన్న మాజీ మంత్రి విశాఖ జిల్లాలో టీడీపీ అనుచరునిపై దుండగుల దాడి ముసుగుతో వచ్చి బ్లేడ్లతో దాడి బాధితునికి తీవ్ర గాయాలు ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్తే బంగ్లాదేశ్ వియోచన యుద్ధానికి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా భారత సైన్యం గోల్డెన్ జూబ్లీ విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ సేనలపై భారత సైన్యం స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఫిబ్రవరి 18న తిరుపతిలో వేడుకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా భారత సైన్యం ఏపీ సీఎం జగన్ ను ఆహ్వానించింది. ఏపీ తెలంగాణ ప్రాంతాల జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఆర్కే సింగ్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి విచ్చేసి సీఎం కు ఆహ్వాన పత్రిక అందజేశారు. బీజేపీ నేతలపైన వైసీపీ మంత్రులు నేతలు చేస్తున్న విమర్శలను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాథూరి నాగభూషణ్ ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ జనసేన సత్తా ఏంటో త్వరలో తెలుస్తుందని చెప్పారు. అనవసరంగా బీజేపీ జనసేన నేతలపై విమర్శలు చేస్తే అదే స్థాయిలో తిప్పికొడతామని, సంస్కారం లేకుండా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని నాగభూషణ్ హెచ్చరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. బడ్జెట్ పై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కేంద్ర మంత్రి జయశంకర్ విజయవాడలో పర్యటిస్తారని తెలిపారు. వెంకటేశ్వర వీరు కనుక పార్లమెంటు రేపు సెషన్ వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని జరపడంలో భారతీయ జనతా పార్టీ ఉద్దేశం గత 4-5 రోజుల నుంచి కూడా రకరకాలుగా ఈ రాష్ట్రానికి ఏదో జరగలేదు, ఏదో అన్యాయం జరిగిందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏమేమి గ్రాంట్స్ ఇచ్చారు, ఏమేమి గ్రాంట్స్ ఇంతకుముందు ఇవ్వడం జరిగింది, వాటిని పూర్తి చేయడం ఎంతవరకు జరిగింది, ఇంకా ముందు ఏమేమి ఇవ్వబోతాం అనేదే రేపు ఈ యొక్క ఇంటరాక్షన్ యొక్క ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ మరి మెడికల్ అసోసియేషన్స్ కానీ వీళ్ళందరూ కూడా హాజరయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి, అదేవిధంగా పత్రికా విలేకరులందరూ కూడా రేపు ప్రెస్ మీట్ అయిన తర్వాత 4 గంటలు మీరు కూడా అక్కడికి వచ్చినట్లయితే ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారికి రేపు మేమంతా కూడా మళ్ళా మా సోమవీర్రాజు గారు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది, జనసేనతో కలిసి మేము ఏ విధంగా కార్యక్రమాలు చేయబోతున్నాం అనే దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొంతమంది పల్నాడు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు పార్టీలో చేరటం, దాని సందర్భంగా ఆయన దేశానికి ఒక వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏదేవైతే ఉన్నాయో, మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ముఖ్యమంత్రుల్ని బీసీలు చేయగలరా అని ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. దీనికి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా నిన్న విశ్వరూప్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉట్టికి ఎగరలేనమ్మంటే స్వర్గానికి ఎగురుతుందా అని. నేను అడుగుతూ ఉన్నాను,
మీరు భారతీయ జనతా పార్టీని ప్రశ్నించే ముందు విశాఖలో విద్యుత్ అధికారి ఏసీబీకి చిక్కాడు. విశాఖ జిల్లా చిట్టివలస అసిస్టెంట్ ఇంజనీరు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఎన్వి రమణ అసిస్టెంట్ ఇంజనీరు చిట్టివలస సెక్షన్లో పనిచేస్తున్నారు. అపార్ట్మెంట్ కు విద్యుత్ కోసం రామారావు అనే వ్యక్తి నుండి 70,000 లంచం తీసుకుంటుండగా విశాఖపట్నం ఏసీబీ అధికారులు వలవన్ని పట్టుకున్నారు. లంచం, డబ్బు సంబంధిత రికార్డును స్వాధీనపరుచుకున్నారు. నిందితుడిని విశాఖపట్నం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరచనున్నారు. తూర్పు గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో నందమూర్తి తారక రామారావు విగ్రహాన్ని పునాదులతో కలిసి పడగొట్టడానికి ఘటనపై మాజీ మంత్రి జవహర్ ఘాట్ పై విమర్శలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతకు కారణమైన దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలని అన్నారు. 13 జిల్లాల్లో 100కు పైగా విధ్వంసాలు సృష్టించడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎన్టీ రామారావు విగ్రహం కూల్చివేతకు కారణమైన దుండగులను శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పారు. ఆల్రెడీ 2 టీంలు తిరుగుతున్నాయి. అలాగని మీకు శిలువ మరణం కేసు గురించి దృశ్యం అయితే జరిగిందని రిపోర్ట్ ఇచ్చింది. అతను భారీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ కేసు తీసేసారు. ఆధార్ కేసులు కూడా క్లూస్ తీసుకున్నాము. ఆ క్లూస్ని బట్టి అది 1.5 years రాష్ట్రంలో 20 నెలలుగా దేవుడి విగ్రహాలు కూల్చివేత కార్యక్రమం చూపించి ఆ కూల్చివేసిన దాన్ని ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ వారే దానికి బాధ్యులని తెలియజేసే విధంగా చర్యలు తీసుకున్నాం. దేవుడి విగ్రహాలు అయిపోయినాక ఎన్టీఆర్ రామారావు గారి విగ్రహాలను కూల్చివేత కార్యక్రమంలో భాగంగానే దీన్ని అధికార పార్టీ చేస్తుందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా గాదరాల్లో కూడా వినాయకుడి విగ్రహం చేశారు. సో దాన్ని కూడా ఇప్పటివరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. మరి ఈ రోజున మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారి విగ్రహం పడగొడతారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా ఎప్పుడు ఇటువంటి కుట్రలు కానీ కుతంత్రాలు కానీ లేవు. కానీ 20 నెలలుగా కుట్రలు కుతంత్రాలు నియోజకవర్గంగా మారిపోయింది. భూ కబ్జాలకు నిలయాలుగా మారిపోయింది. రాజానగరం పేరు చెప్పగానే భూ కబ్జా కదా, పొరపాటున మీరు రాజానగరం ఎమ్మెల్యే అనగానే భూ కబ్జాలు చేసేవాళ్ళు మీరేనా అని అడిగే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ కూల్చివేతలతోటి మరొకసారి మొట్టమొదటిగా ఎన్టీ రామారావు విగ్రహం కూల్చి రేపు నుండి వాళ్ళ విగ్రహాలను వాళ్ళు కూల్చుకుని కూడా కేసులు పెట్టే సంస్కృతి తీసుకొస్తారు. ప్రతిదానికి కేసులు పెట్టడం అన్నదే భయభ్రాంతులకు గురి చేయడం అన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ విగ్రహాన్ని తక్షణం ప్రభుత్వం ఈ విగ్రహం కూల్చివేతకు బాధ్యత వహించి అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేసే కూడా ప్రభుత్వం చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ క్లూస్ టీం చూసుకున్నాక ఈ కార్యక్రమంలో ఎవరు బాధ్యులు ఉన్నారో, ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఇవన్నీ కూడా మేమందరం పరిశీలించి కార్యక్రమాలు చేస్తాం. ఖచ్చితంగా ఇది ఎన్నికల్ని డిస్టర్బ్ చేయడానికి భాగంగానే దీన్ని చేశారు. స్క్రూట్నీలో ఈ రోజున స్క్రూట్నీలో వదిలొచ్చేస్తామంటే కేవలం కాపు నాయకుడిగానో లేకపోతే అంబేద్కర్ గారిని దళిత నాయకుడిగానో చూపించి దళితుల మనోభావాలని కాపుల మనోభావాలని కాదు, అవసరమైతే ఎన్టీ రామారావు గారి విగ్రహం కొట్టి అందరి మనోభావాలని మేమందరం కూడా ఎండగడతాం, బయట పెడతాం, అది దెబ్బతీస్తామనే విధంగా ఈరోజు ఇలాంటి చర్యలు ఉన్నాయి. అదే కాకుండా నిన్న కూడా చూసాం, శిరోముండన బాధితుడు వరప్రసాద్ అదృశ్యం ఈరోజు దొరికాడంటానన్నారు.
అసలు ఆ దృశ్య విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం పెదనాగమయ్యపాలెంలో 6వ వార్డు టీడీపీ అభ్యర్థి తమ్ముడు తోట రాంబాబుపై గుర్తు తెలియని దుండగులు బ్లేడ్లు కత్తులతో దాడికి తెగబడ్డారు. సినీఫాకీలో 3 వ్యక్తులు ముసుగులు వేసుకుని దాడి చేసినట్లు బాధిత బంధువులు తెలిపారు. ఈ దాడిలో రాంబాబుకు స్వల్ప గాయాలు కావడంతో సమీపంలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెదనాగమయ్యపాలెం పంచాయతీ వైసీపీ సర్పంచ్ తమ్ముడు గత 3 రోజుల క్రితం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తమను హెచ్చరించాడని, అతనికి చెందిన వైకాపా కార్యకర్తలే బ్లేడ్లతో దాడి చేసి ఉంటారని బాధితుడు బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2019-2020లో ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా విమర్శించి పాలిస్తున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు రమణ ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పార్టీ కార్యాలయంలో పాల్గొనడానికి వెళ్తూ పెబ్బర్ బైపాస్ నందు తెదేపా కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు ఉమ్మడి మండల తెలంగాణ తెలుగుదేశం నాయకులు వారికి సాల్వా పూలమాలలతో సన్మానించి ఘనస్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రాజశేఖర్, సితార వెంకటేశ్వర్లు, గోల్డు బాలస్వామి, మండల నాయకులు మాధవరెడ్డి, డాక్టర్ బాషా, భీష్మ, అఖిల్, శాంతన్న, రాము తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ పేదల బతుకులు ప్రతిరోజు దుర్భరంగా పెరుగుతుంది. ఈ మధ్య ప్రవేశించినటువంటి బడ్జెట్ వల్ల ప్రజల అనుకూలంగా రిటైర్మెంట్ కనబడడం లేదు. గత సంవత్సరం వచ్చినటువంటి కోవిడ్ కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ప్రధానంగా మనకు భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ పేదవాళ్ళ పరిస్థితి మీరు ధైర్యంగా తయారైంది. చేతులతో ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పడే పరిస్థితి, కూలీలకు జీవనోపాధి కలిగినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను ఆదుకునే విధంగా కార్యక్రమాలు ఉండాలా దేశం పట్టి డిమాండ్ చేస్తుంది. ఇవాళ ఇక్కడ మేము సందర్భంలో మా కనిపించినటువంటి పేరు ఈ ప్రాంత నాయకత్వం అంతా కూడా రాజశేఖర్ గారు, పెద్ద మనుషులు, పంటలపాటి ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ రావడం జరిగింది. ఏదేమైనా కానీ తెలుగుదేశం పార్టీ అసలు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సిద్ధాంతాలకు అనుగుణంగా వారి ఆశయాల కొరకు ముందుకెళ్తాం. చంద్రబాబు నాయుడు విధానాల వల్లనే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన తెలంగాణలో హైదరాబాద్ చెందింది. మరింత ప్రజల పక్షాల నుండి ప్రజల శ్రేయస్ కొరకు కృషి చేస్తామని చెప్పి ధన్యవాదాలు.
గుంటూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో 60 మంది దివ్యాంగులు వైసీపీ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి ప్రముఖ వైద్యులు డాక్టర్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వైసీపీ దివ్యాంగుల యువజన సేవా సంఘం పురపాలక సంఘం అధ్యక్షుడిగా జేఆర్ మురళిని ఎన్నుకున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ కోసం రోజుల తరబడి కార్యాలయం సిబ్బంది చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చిందేనని మురళి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది 1వ తేదీన పెన్షన్ అందజేస్తున్నారని అన్నారు. సీఎం రుణం తీర్చుకునేందుకు ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలో చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుధీర్ కు తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు. అది లేదు. మూడవది 30 కార్డు ఇస్తామని అది లేదు. ఆ ఇండ్లు వచ్చిన దానికి ఆ కాలిన జాగా వాళ్ళే అభినయించారు. వికలాంగ్ వచ్చింది ఇండ్లు, అది సర్వే చేయమని సుధీర్ సార్ని అడుగుతాను. ఆ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది. మళ్ళా 2024 ఘన విజయం జగన్మోహన్ రెడ్డి మంత్రి గారు 160 సీట్లు ఖచ్చితంగా గెలుస్తారని ఈసారి పల్లె పల్లెకి పోయి మేము సర్వే చేస్తాము. నేను, మురళి, దేవి, శాంతి, ధన ఇంకోసారి మేము సర్వే చేస్తాము. ఖచ్చితంగా సర్వే చేసి లేని వరకు ఉండే వరకు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని రాజీనామా చేశారు. అదేవిధంగా జిల్లా కార్యదర్శి పదవికి పిల్లి సత్యబాబు కూడా రాజీనామా చేశారు. అయితే పదవికి రాజీనామా చేస్తున్నామని, కానీ పార్టీలో కొనసాగుతామని వారు స్పష్టం చేశారు. మాజీ హోంమంత్రి చిన్న రాజప్పతో విభేదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పిల్లి సత్యబాబు వెల్లడించారు. పెట్టలేని స్థితిలో ఇవాళ నియోజకవర్గాన్ని నేను తయారు చేశానంటే అది నా బలహీనత, నా యొక్క చెడుతనమో మంచితనమో ప్రజలకే తెలుసు. నేను మనస్తాపం చెంది ఇదొక్క కారణం. 150 కోట్లు 100 కోట్ల పైన బకాయిలు ఉన్నాయి అందరికీ కూడా. కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఈ డబ్బులు బకాయి ఉండి సర్పంచులకి, ఎంపీటీసీలకి, నాయకులకి వీళ్ళందరినీ బయటికి రమ్మంటే కార్యక్రమాల్లో లేక ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటే జిల్లా యంత్రాంగం, ఇక్కడ రాజప్ప గారు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు కార్యక్రమాలు చేయటం లేదు అని చెప్పి నన్ను నిందించారు. ఈ బొడ్డు భాస్కర్ రామారావు గారిని మరి నేను రమ్మన్నారని మనస్పర్ధలు పెట్టుకున్నాడో, లేకపోతే నేను నియోజకవర్గంలో నేను ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి నా వల్ల పోడవుతుందేమో అన్న మనస్తాపం చెందాను. నేను ఎప్పుడు కూడా 49 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నువ్వు ఈ కార్యక్రమం చేయలేదు, నువ్వు ఇంట్లోంచి బయటికి రావడం లేదు, నువ్వు సమాజంలో నువ్వు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు అని మొట్టమొదటిసారిగా నేను అనిపించుకున్నాను 20 నెలల్లో. అది నా దౌర్భాగ్యం. ఇది నా రాజకీయ వ్యవస్థకే మచ్చ. నేను 4 గేలకలా రాజ్యం చేయను 24 అవర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తుంటారు. పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ప్రజా నాయకుడు, అవైలబిలిటీ ఉన్న నాయకుడు అనంతలక్ష్మి ఒక్కరితే అని చెప్తున్నాను. ఇవాళ అటువంటి సందర్భాల్లో చిన్న మనస్పర్ధలు పెట్టుకుని నన్ను ఏకాకిగా నియంతగా నన్ను సృష్టించి ఈ నియోజకవర్గంలో నన్ను ఇబ్బందికరమైన పరిస్థితులు. గుంటూరు జిల్లా కార్యాలయంలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా 7K వాక్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 7 గంటలకు బీఆర్ స్టేడియం నుండి సంగడిగుంట, పట్నం బజార్, రాజగారి తోట, కొత్తపేట, ఓల్డ్ క్లబ్ రోడ్, బస్ స్టాప్, మళ్లీ స్టేడియం వరకు నడక కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నగరంలోని ముఖ్య అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొంటారని ఎమ్మెల్యే ముస్తాఫా తెలిపారు. గుంటూరు నగరంలో 7వ తారీఖు 2వ నెల
మార్నింగ్ 7 గంటలకు బ్రహ్మాందరెడ్డి స్టేడియం నుంచి 7 కిలోమీటర్ల నడక ప్రారంభం జరుగును. దీనికి సంబంధించి జిఎంసి వారి ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మరియు గవర్నీయులు పెద్దలు హోమ్ మినిస్టర్ గారు సుచరిత గారు, అదేవిధంగా అయోధ్య రామిరెడ్డి గారు, అదేవిధంగా మోపినేని వెంకటరమణ గారు, అదేవిధంగా దేవరాయలు గారు, ఇంకా ప్రముఖులు పాల్గొంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, నడవటం వలన ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ నడక అనేది కంటిన్యూగా మరి వారానికి ఒక రోజు 15 రోజుసారి పెడదలుచుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ గుంటూరు నగరంలో గుంటూరు జిల్లా నల్ల చెరువులో వైసీపీ నాయకులు జానీ పాషా జేటు ఫ్యాషన్ షాప్ నూతన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు కావటి మనోహర్ నాయుడు, 19వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి టెంట్ హౌస్ బాబు, ప్రెసిడెంట్ ఖాజా మెహద్దీన్, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. తిరుపతి వేదికగా బంగ్లాదేశ్ యుద్ధ విజయోత్సవాలు, సీఎం జగన్ ఆహ్వానించిన భారత సైన్యం. ఈ నెల 6న విజయవాడలో కేంద్ర మంత్రి జయశంకర్ పర్యటన, వెల్లడించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణ్. విశాఖలో ఏసీబీ వలలో విద్యుత్ అధికారి 70 ఏళ్లు లంచం తీసుకుంటూ చిక్కిన అవినీతి తిమింగలం. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చివేసిన దుండగులు, విధ్వంసాలు చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తుందన్న మాజీ మంత్రి. విశాఖ జిల్లాలో టీడీపీ అనుచరిపై దుండగుల దాడి, ముసుగుతో వచ్చి బ్లేడ్లతో దాడి, బాధితుని తీవ్ర గాయాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.